ఈరోజు మీలో కొంతమంది అనుభవిస్తున్నారు పాపం. మీ మట్టుకు మీకు కూడా అంతే ఉన్నాయి. మీలో కొంతమంది అడుగు ఉండొచ్చు, దేవుడా నన్ను చంపొచ్చు కదా, నా ప్రాణం తీసుకోవచ్చు కదా, ఎందుకు నాకు ఈ నరక యాతన, ఎందుకు నాకు ఈ క్షోభ, ఎందుకు నాకు ఈ వేదన, ఎందుకు నాకు ఈ ఒత్తిడి, నా ప్రాణం తీయచ్చు కదా ప్రభువా, నా ప్రాణం నా అంతటా నేను తీసుకుంటే నరకం అంటావు, మళ్ళా నన్ను చావనివ్వవు, బతకనివ్వవు, ఎందుకు బతకాలి నాయనా నేను, ఎందుకు నాకు ఈ వేదన ఏంది? ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారో అలాంటి వాళ్ళు? అంటే ఇంకా పెంచే ఉంటారు, కానీ మనం అనుభవిస్తున్నాం కదా, మన ఫీలింగ్ మంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లా అన్ని రకాలుగా ఎండ తగిలే వచ్చాను, నలిగి వచ్చాను. విరిగి నలిగిన అనుభవం ఫేస్ చేయకపోతే, గుండె గాయం కాకపోతే, హృదయం నలిగిన అనుభవంలోకి రాకపోతే సమాజానికి దీవెనకరమైన పరిమళం మన దగ్గర నుంచి రాదు.